హలో. హాయ్. మేమందరము మా ఆఫీస్లో ఫ్రెండ్తోని మంచిగా హోటల్కి వెళ్ళాము. మాల్వన్ తడ్కా అని హోటల్ ఉంది. అయితే అక్కడికి వెళ్ళి భోంచేద్దామని మా ఫ్రెండ్స్ అని గెట్ టుగెదర్ చేద్దామని పోయినాం. అందరు కలిసి గెట్ టుగెదర్ చేస్తున్నాం. వీకెండ్లో మంచిగా ఉంది. ఇయర్ ఎండ్ ఒకటి ఉండే, వీకెండ్ ఒకటి ఉండే, అందరం కలిసి పోయినాం అన్నమాట. మాకు మంచిగా వీకెंड ఉండే. हम लोग सब लोग गए, हमारा ऑफिस का स्टाफ, और गेट टुगेदर करने के लिए गए. तो अच्छा लगा हम लोग को होटल में. ये बोला कि यहाँ पे खाना अच्छा मिलता है, फिश पूरा सी फूड है यहाँ पे. तो इसके लिए हम लोग सी फूड खाने के लिए गए सब फ्रेंड्स के साथ. मतलब डिनर पार्टी. अच्छा लगा हम लोग गए तो सारा हम लोग ऑफिस का स्टाफ हम लोग सब गए. अच्छा लगा हम लोग. హోటల్ గిట్ట చాలా బాగుంది. చూస్తే లోపల बहुत अच्छा लगा. बहुत अच्छा, मतलब फ़िश एकदम सी फूड. मतलब क्या है, ये समुंदर का फ़िश ही है. समुंदर का फ़िश है ये. अच्छा लगा हम लोग. तो ये कैसा है, महाराष्ट्र में मतलब ये यहीं पे मिलता है. मतलब सी फूड है ना, ये समुंदर का. సముద్రం ఉండదు కాబట్టి సముద్రం చేపలు మంచిగా ఉంటాయి అన్నమాట. ఇట్లాంటి హోటల్లో ఇవి బాగుంటాయి తినడానికి అట్లా. అయితే ఇక్కడ వెళ్ళి మేము ఆ ఫ్రెండ్స్తో పాటుగా అందరం కలిసిపోయినాం. చాలా బాగుంది హోటల్. చూడండి ఇక్కడ మేము ఉండే దగ్గర చాలా అంటే చాలా బాగుంది. మహారాష్ట్ర ముంబైలో అన్ని ఇట్లాంటి మన అక్కడ ఇట్ని ఎంట్రకిచ్చలు అంటారు. పాప్లెట్, సుర్మాయి, ఇక్కడ లాబ్స్టర్, ఫ్రాన్స్ అన్నీ బాగుంటాయి అన్నమాట ఇక్కడ. అట్లా అంటే ఫ్రెండ్స్తో వెళ్ళాం అందరం. చాలా బాగుంది. ఫిష్ అంటే చాలా హెల్త్ మంచిదట. ఇగో మా పండేజీ మాతో పనిచేస్తాడు, మా కలీగ్. అట్లా మేము ఇద్దరం కలిసి ఒక దగ్గర జాబ్ చేస్తాం, पांडे जी అని. अटला पांडे जी हम लोग साथ में काम करते हैं काफ़ी सालों से. अच्छा लग रहा है हम लोग को. ऐसे हम लोग गए खाना खाने के लिए. और भी अच्छा है, बाद में देखते रहिए, बहुत अच्छा लगेगा आप लोग को भी. मालवन तड़का बहुत सारा काफ़ी ब्रांच है इनका भी. ये होटल में बहुत फिश फूड अच्छा मिलता है करके मालूम पड़ा. చాలా బ్రాంచ్లు ఉన్నాయి అనమాట. ఫిష్ ఫుడ్ బాగుంటుంది ఇక్కడ. అంటే వచ్చినాం అట్లా. మేము ఫస్ట్ వచ్చినాం, మా ఫ్రెండ్స్ మేము పాండేజీని ఫస్ట్ వచ్చినాం. ఇక వస్తారు ఇప్పుడు వాళ్ళు. వచ్చిన తర్వాత మంచిగా కూర్చొని వీకెండ్లో ఉంది. వీకెండ్లో మంచిగా చేసినాం అనమాట. బాగుంది, సూపర్గా. ఇంకా లోపలికి గట్రా చూపిస్తాం హోటల్. ఫిష్ ఎట్లా ఉంటాయి వాళ్ళు మంచిగా మనకు చేయిస్తారు. చేయించి మీకు ఏ ఫీస్ కావాలనో, ఏ షాప కావాలనో, ఎట్లాంటిది కావాలనో అట్లా మనకు తెచ్చిస్తారు అట్లా. కాబట్టి మనం చూసుకొని ఫ్రెష్గా తెప్పించుకోవచ్చు అనమాట. ఫ్రెష్ ఉంటుంది చేపలు, బాగుంటాయి. ఇక్కడ వండటం కింద మాల్వన్ స్టైల్ అనమాట. మాల్వన్ స్టైల్ అంటే చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ. మస్త్ బనతాయి మాల్వన్ స్టైల్. ఇట్లా బొమ్మ పెట్టినాడు ఇక్కడ, ఫోటో పెట్టారు ఇక్కడ మొత్తం डेकोरेट. अच्छा डेकोरेशन किया, अच्छा लगा हम लोग को देख के. मस्त लगा. ये सब फिश का ऐसा ऐसा है. अच्छा लगा. हम लोग खाना खाया, हम लोग बहुत अच्छा टेस्ट था. एक अभी एक जन आ रहा है. हम लोग कम से कम 7-8 लोग हैं. अच्छा लगा. చూడండి హోటల్ డెకరేషన్ ఎట్లా ఉంది, బాగుంది. హోటల్ కింద లోపల ఫుడ్ కింద బాగుంది అనమాట. అప్పుడప్పుడు వీకెండ్కి వెళ్తే బాగుంటుందిగా ఫ్రెండ్స్తోని. మైండ్ ఫ్రెష్ అయింది. ఎప్పుడు ఆఫీస్ వర్క్ ఏ ఉంటుంది ఇట్లా. చాలా బాగుంది. వస్తారు లోపలికి. లైటింగ్ మంచిగా చేసారు. ఇగో వస్తుండు మహేష్ చతూర్ అని, మా దగ్గరనే జాబ్ చేస్తాడు.
ఆ, బాగుంది. అట్లా హాయ్ చెప్తుండే ఇక ప్రశాంత్ అని మా ఆఫీస్లోనే జాబ్ చేస్తాడు. వాళ్ళ కొడుకుని తీసుకొని వచ్చిండు ఇక వచ్చేటప్పుడు రమ్మంటే ఈ ఏరియాలోనే ఉంటాడు. బాగుంది. మస్తే. ఇంకొకరు వస్తారు. ఇంకో ఇప్పుడు చేపలు తీసుకొచ్చారన్నమాట. దాన్ని వెళ్ళిపోనేమో పాపులేట్ అంటారు. అట్లా ఇక పొడుగున్న చేపేమో దాన్ని సురమై అంటారు. ఇక పెద్ద చేప అనమాట, అది కట్ చేసుకొని తెచ్చారు, అది కూడా సురమయ్యే, కానీ అది పీస్ లెక్క ఇస్తారనమాట. అది ఇక మేమేం చేసినామంటే మొత్తం ఒక చేపే తీసుకుందామని ఆ, తీసుకున్నాం. సురమయ్య మొత్తం తీసుకున్నాం ఒకటి చిన్నది మొత్తం. అది కమ్సే కమ్ బాగుంటుంది, కమ్సే కమ్ 2500 ఉంటుంది. అది బాగుంటుంది. ఈ పాపులేట్ ఉంటుంది కమ్సే కమ్, అది కూడా 700-800 ఉంటుంది ఒకటి. ఇది సీ ఫుడ్ కాబట్టి కొంచెం కాస్ట్లీ ఉంటుంది అట్లా, కానీ చాలా బాగుంటుంది. చేప ఫ్రెష్ ఉంటుంది అనమాట అట్లా. ఇట్లాంటివి కొంచెం మన తెలంగాణలో దొరకవు. ఇక్కడ బొంబాయిలో, మహారాష్ట్ర అయితే దగ్గర కాబట్టి సముద్రం మంచిగా దొరుకుతాయి, బాగుంటాయి అట్లా. అగో పీస్లు ఎట్లా కట్ చేయాలి అట్లా చెప్తాను. మీకు ఫ్రై కావాలన్నా గ్రేవీ కావాలన్నా అని అడుగుతుండ్రు మమ్మల్ని. అడిగితే మేము సజెషన్ ఇస్తున్నాం అండి, ఫ్రై చేసుకురామని చెప్పినాం. ఫ్రై చేసుకొని వస్తాడు ఇక. బాగుంటాయి చేపలు అనమాట. ఇక్కడ ఏదైనా చేయించుకొని వేటర్ వస్తుంది ఇక. ఈయన గోపాల్ ఇంతకుముందు మా ఆఫీస్లోనే పనిచేసేది, ఇప్పుడు వేరే ఆఫీస్కి వెళ్ళిండు. అయినా ఫ్రెండ్గా మేము వీకెండ్లో కలుద్దానికి వచ్చినాం అట్లా. ఫిష్ ట్యాంక్ అనమాట, అన్ని రకరకాల ట్యాంకులు ఉన్నాయి, ఫిష్లు ఉన్నాయి. ఇలా ఫిష్ ట్యాంక్ ఉంది కాబట్టి ఆక్సిజన్ తీసుకొని అట్నే ఉంటాయి అనమాట, బాగుంటాయి చూడటానికి. రంగురంగుల చేపలు సూపర్ ఉన్నాయి అట్లా. హోటల్లో డెకరేషన్కి పెడతారుగా అట్లా, బాగుంది. मस्त है, देखने के लिए, शो के लिए अच्छा लग रहा है. मस्त लग रहा है. ये देख, ये हमारा साथ ही काम करता है, एहसान, एहसान शेख. సూపర్. देखो मैं आ गया. నేను వచ్చేసిన హాయ్ చెప్తానికి. ఎలా ఎవరు బాగున్నారని అడుగుతున్నాను. సూపర్ ఉంది. ఫిష్ ట్యాంక్ని చూడవన్నట్టు చూపిస్తున్నా, హాయ్ చెప్తున్నా అట్లా. బాగుందా? మీకు నచ్చితే ఒకసారి లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, షేర్ చేయరి. చూడు గోపాల్ ఎహసాన్ వచ్చారు, వాళ్ళిద్దరిని ఫోటో దింపింది, హాయ్ చెప్తారు వాళ్ళు. మంచిగా అయింది, ఫుల్ ఎంజాయ్ అయింది, బాగుంది అట్లా. సౌండ్ ఉండే కానీ సౌండ్ మౌత్ పెట్టి నేను మాట్లాడాలని మాట్లాడుతున్నా అట్లా అనమాట. అందు గురించి చాలా బాగుందన్నమాట. ఎగ్ బయటికి వచ్చినాం కొంచెం, బయటకు వచ్చి ఇప్పుడు ఇంతకుముందు ఎట్లా ఉండే, సాయంత్రం ఉండే, ఇప్పుడు కొంచెం చీకటి అయ్యేసరికి లైటింగ్ వగేరే వచ్చేసింది, వేరే లెవెల్లో పడుతుంది ఇప్పుడు హోటల్ కింద బయట కింద. చాలా బాగుంది, మస్తు లग रहा है बाहर. मालवन तड़का స్పెషల్లీ సీ ఫుడ్ హోటల్ ఇది. అట్లా అన్నీ దొరుకుతాయి, మటన్, చికెన్, కానీ సీ ఫుడ్ అంటే ఎక్దమ్ స్పెషల్. వాళ్ళది మాల్వన్ స్టైల్లో వండుతారు అనమాట, బాగుంటుంది వాళ్ళ వంటలు ఇక్కడ అట్లా. అందు గురించి పోయినాం అనమాట మేము. ఓకే, చూడాలి, మా ఫ్రెండ్స్ ఇంకా వస్తుంటారు. ఇప్పుడు హోటల్ చూడ లైటింగ్ వచ్చింది కాబట్టి సాయంత్రం అయింది, లైట్ వేసారు. అందు గురించి చూపిస్తామని ఒకసారి బయటకు వచ్చి ఒకసారి చూపిస్తున్నాం. బాగుంది. వచ్చారు వాళ్ళు, అక్కడ ఫోటో దిగుతారు. సీ ఫుడ్ అనే పోస్టర్ ఉంది, అది వేగం మళ్ళీ వచ్చేసినాం లోపలికి. మళ్ళీ లోపలికి వచ్చి ఇక భోజనాలు అయితే ఉంటాయి, ఇక డిన్నర్ అయితే ఉంటుంది, ఇక అన్నీ తెచ్చారు కాబట్టి. భలే బాగుంది వీళ్ళది.
సప్లై బాగుంది. ఎస్. మస్తుంది. సూపర్. अच्छा लगा हम लोग फिर खाना खा के बाहर आए हम लोग बाहर అన్నం తిని వచ్చేసినాం బయటికి. డిన్నర్ చేసి బయటకు వచ్చి చూస్తాను జోకులు వేసుకుంటున్నాం అన్నాడు అన్నీ బయటకు వచ్చిన తర్వాత తోటి అట్లా ఎప్పుడో కలిస్తే సరదాగా ఉంటుందిగా, ఏదో మాట్లాడుకోవటం, ఫ్రీగా ఉండటం, నవ్వుకోవటం, అట్లా అట్లా ఉంటుంది అనమాట. అంటే కొంతమంది బయట ఉంటారు, మా ఆఫీస్ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది మా ఆఫీస్ వాళ్ళు ఉన్నారు, అందరం కలుసుకున్నామన్నమాట. గెట్ టుగెదర్గా డిన్నర్ పార్టీ చేద్దామని వచ్చినాం. అట్లా అనమాట. భలే బాగుంది. సూపర్ ఉంది. ఇప్పుడు ఏమనుకుంటున్నాం, ప్లాన్ వేసుకుంటున్నాం మేము. ఇక్కడ ఒకటి నేచురల్ ఐస్ క్రీమ్ అని ఉంది, ఎక్దమ్ నేచురల్ అనమాట. అది తింటుంటే చాలా బాగుంది. అది అసలు మస్తు ఉన్నాయి. ఇప్పుడు అది కూడా బ్రాంచ్లు బాగానే ఉన్నాయి. ఇప్పుడు మన హైదరాబాద్లో గిట్ట ఉన్నాయి నేచురల్ ఐస్ క్రీమ్, బాగుంది. ఇప్పుడు మేము ఆడికి పోదామని తయారైనాం అందరం. బయటకు వచ్చిన తర్వాత అయితేనే షిరిడీకి పోయి ఇచ్చండి, ప్రసాదం ఇస్తుండే అందరికీ, ప్రసాదం తీసుకుంటున్నాం. అట్లా ప్రసాదం తీసుకొని ఇక నేచురల్ ఐస్ క్రీమ్ కాడికి వెళ్దామని రోడ్ క్రాస్ చేస్తున్నాం. ఇక ఇప్పుడు జస్ట్ అందరం వెళ్దామని ఓకే ఓకే అంటున్నాం అని ఇప్పుడు జస్ట్ రోడ్ క్రాస్ చేద్దామని వెళ్తున్నాం. అట్లా रोड क्रॉस कर रहे हैं. शिरडी गए थे हमारा कल, तो शिरडी से प्रसाद लेके आए. फिर हम लोग वैसे ही नेचुरल आइसक्रीम खाने के लिए हम लोग रोड क्रॉस कर रहे हैं. रोड क्रॉस करने के लिए रोड भी दिखा रहा है आप लोग को. रोड क्रॉस करके उस तरफ पे नेचुरल आइसक्रीम है. రోడ్ క్రాస్ చేయగానే అవతల రోకు నేచురల్ ఐస్ క్రీమ్ స్టోర్ ఉంది. అట్లా అక్కడికి వెళ్తానని బాయ్ చెప్పుకుంటే రోడ్ క్రాస్ చేస్తున్నాం అందరికి. ఓకే, థ్యాంక్ యూ అనుకుంటా వెనకడికి ఆ రోడ్డు క్రాస్ చేసి అవతలకి వెళ్తాను. అవతలకి వెళ్ళినాక కొంచెం ఐస్ క్రీమ్ ఇట్లా చూడండి ఎలా ఉందో, ఎట్లా బాగుంది. ఆ ఐస్ క్రీమ్ కూడా తినవలసింది. అంటే అవి కూడా బ్రాంచ్లు ఉన్నాయి మన తెలంగాణ, హైదరాబాద్ అంతటా ఉన్నాయి నేచురల్ ఐస్ క్రీమ్. జస్ట్ రోడ్ క్రాస్ చేస్తున్నాం మెల్లిగా ఒకలోకలో. అట్లా చూడరి రోడ్ ఈ టైంలో అయిన ట్రాఫిక్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ టైంలో 9:30, 10 అవుతుంది ట్రాఫిక్లో క్రాస్ చేసి వెళ్తున్నాం. జస్ట్ క్రాస్ అవుతున్నాం అందరం. క్రాస్ అయిన తర్వాత నేచురల్ ఐస్ క్రీమ్ వస్తుంది. అట్లనే చూడండి చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా మేము అనుకోలే ఇంత బాగుంటుందా అని. నేనైతే చింతపాలు తీసుకున్నా ఐస్ క్రీమ్. అంటే చింతపాలది చింతపాలు పండ్లది ఐస్ క్రీమ్ ఉంటుంది. అది చూస్తేనైతే సేమ్ చింతపాల పండు తిన్నట్టనే అనిపించింది నాకైతే. అంత నేచురల్ ఉంది, సేమ్ భలే బాగుంది. ఏ ఫ్లేవర్ ఆ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ ఉంది, చాలా బాగుంది. చూడండి నేచురల్స్ ఐస్ క్రీమ్ వచ్చేసింది. టేస్టీ ద ఒరిజినల్ అని ఉంది. చూడు ఎట్లా ఉంది ఇక్కడ, సూపర్. తింటా ఉంటే తినబుద్ధి అవుతుంది, అట్లా ఉందన్నమాట. సూపర్ ఉంది, సూపర్ అంటే సూపర్. ఆర్డర్ ఇస్తాను ఒకరు ఎవరేం తింటారని అడుగుతాను. అట్లా ఎలాంటి ఫ్లేవర్ కావాలా, ఎలా తింటారు, ఏం కావాలని అడుగుతారు. తీసుకున్నాం, తినటం స్టార్ట్. సూపర్ ఉంది ఐస్ క్రీమ్ స్టోర్ చూడండి ఎలా ఉందో. గ్రేట్.